నమస్తే. మంత్రి పయ్యావుల కేసు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించడము అని, ఈ రెండు మనకు చాలా రెగ్యులర్గా పాలిటిక్స్లో వాడేటువంటి సామెతలు. ఆ పిల్లి సిగ్గుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను విని. ఒకవేళ అట్లా వల్లించే వేదాలు వల్లించే దయ్యాలు ఏమన్నా ఉంటే అది కూడా సిగ్గుపడుతుంది మీరు చెప్పినటువంటి అబద్ధాలని అసత్యాలని చూసి. ఏంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను నేను చేశాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. ఏం జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో? మా పాత వీడియోలు ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు చూస్తుంటారు. 900 కోట్ల రూపాయలని ఎట్లా దాంట్లో నుంచి తీశారు బయటకి అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇచ్చాను. ఒకసారి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి పంపమంటే పంపుతాను. రాయలసీమ ప్రజల ఆవేదనని, మాకు నీళ్లు రావాలి అన్నటువంటి ఒక ఆలోచనని ఏ రకంగా నువ్వు అవినీతి కోసం వాడుకున్నావు. ఫైనల్గా రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ చేశాను నువ్వు. ఇవాళ మేము సిన్సియర్గా ఉన్నాం, కమిటెడ్గా ఉన్నాం. ఉన్న పరిమితమైన నిధులతోనే అందరినీవాన్ని పూర్తి చేసి రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చాం. మిగిలిన ప్రాంతాలకు ఎట్లా ఇవ్వాలని చూస్తున్నాం. ఎంతో కాలంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అన్ని పార్టీలు చేశాయి ప్రజల కోసం. అవి ప్రతి పోరాటాన్ని కూడా మేము ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి దిశగా ప్రాజెక్టులను రూపకల్పన చేసుకున్నాం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 2-3 పేపర్లు రిలీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు అంటే చెప్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఏదో కట్టానని, దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఆపమని చెప్తే, చెవులో చెప్తే ఆపేశారని, నాకేదో క్లోజ్డ్ రూమ్లో చెప్తే ద్రోహం జరిగింది అని. అసలు అది ప్రాజెక్టా కాదా? మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పనులు ప్రారంభించారా లేదా? ఫస్ట్ సూటిగా దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. డిపిఆర్ కూడా కాదు, డిపిఆర్ని తయారు చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద. ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం? చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. చాలా కాంట్రవర్సీ అయింది. నేను గతంలో కూడా దీని మీద లేఖలు రాశాను, మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ కాదు, మామూలుగా సిఈలు ఎస్సీలు సంతకాలు పెట్టేవాళ్ళు. ఈ అఫిడవిట్ పెట్టకముందు చీఫ్ సెక్రటరీ తప్ప వేరే వాళ్ళు పెడితే కుదరదు అనేటువంటిది అనఫిషియల్గా వాళ్ళకు వస్తే చీఫ్ సెక్రటరీతో ఫైల్ చేశారు. ఇంత డాక్యుమెంట్ చదవను, ఒకే ఒక లైన్ చదివి వినిపిస్తాను మీకు. It is submitted that the state of Andhra Pradesh has filed its counter affidavit and the relevant portions read as follows. आप ఒక్క paragraph చదువుతా. I state that we humbly submit that we are doing only preparatory work for DPR investigation but not the main work. I repeat, I state that. గ్రామటికల్గా వాళ్ళు రాసింది కూడా అంత కరెక్ట్గా లేదు, బట్ స్టిల్ ఐఎమ్ రీడింగ్. ఐ స్టేట్ దట్ వీ హంబ్లీ సబ్మిట్ దట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిపరేటరీ వర్క్ ఫర్ డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ది మెయిన్ వర్క్. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేటరీ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇది మీరు చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ప్రాజెక్టు. ఒక డిపిఆర్ తయారు చేయడానికి ప్రిపరేటరీ వర్క్ అంటే ఇల్లు కట్టే ముందు, సున్నం పోసే ముందు కంపో కొట్టే దానికోసం మీరు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టారు. ఏం చేశారు? ఇది వాస్తవం అని మీరు అఫిడవిట్ వేశారు. కింద సంతకం ఎవరు? చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ ఎవరో మనకు తెలుసు. ఆయనతో సంతకం పెట్టించారు. మీరేదో మా రాయలసీమ రైతుల కలల్ని, వాళ్ళ మనసులోని ఉన్నటువంటి ఆవేదనని క్యాష్ చేసుకోవడం కాదా ఇది?